భక్తి శాస్త్రాల యొక్క చర్చలో భాగంగా మనం భగవద్గీత యథాతథం యొక్క చర్చను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా పూర్వ పర్యాయం మనం అసలు శాస్త్రాధ్యయనం యొక్క ప్రయోజనం ఏమిటనే దాని గురించి చర్చించి, అనంతరం ఎందుకని వేదం ప్రమాణం అనేటువంటి విషయం గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. అందులో 3 మౌలికమైనటువంటి ప్రమాణాల గురించి మనం చర్చించాం. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, రెండవది అనుమాన ప్రమాణం, మూడవది శబ్ద ప్రమాణం అని చెప్పి. మొదటిదైనటువంటి ప్రత్యక్ష ప్రమాణం అనేది లోపభూయిష్టమైనటువంటిది. కారణం ఏమిటంటే ప్రతి మనిషి కూడా 4 లోపాలను కలిగి ఉంటాడు: భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కర్ణాపాఠం అనేటువంటివి. అందుచేత ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం పొందేటువంటి జ్ఞానం అది సంపూర్ణం కాదు, అది 4 లోపాలను కూడుకుని ఉంటుంది. ఇక రెండవది అనుమాన ప్రమాణం. ఈ అనుమాన ప్రమాణం అనేది కూడా ప్రత్యక్ష ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది. మరి ఇది ప్రత్యక్ష ప్రమాణంపై ఆధారపడి ఉండడం చేత ఈ అనుమాన ప్రమాణం కూడా లోపభూయిష్టమైనదిగా చెప్పబడుతుంది. ఇక మూడవది శబ్ద ప్రమాణం అని చెప్పుకున్నాం. ఈ శబ్ద ప్రమాణంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయని, ఒకటి పౌరుషేయ శబ్దము, 2 అపౌరుషేయ శబ్దమని. పౌరుషేయ శబ్దము అంటే సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి మూలం నుండి లభించిన ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని, అంటే ఏదైతే శబ్దం ఉందో దానిని పౌరుషేయ శబ్దం అంటాం. అంటే 4 లోపాలతో కూడుకున్నటువంటి వారి నుండి వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో దాన్ని పౌరుషేయ శబ్దం అంటారండి. ఇక రెండవది అపౌరుషేయ శబ్దం గురించి మనం చర్చించాం. ఈ అపౌరుషేయ శబ్దము అంటే సాక్షాత్తుగా పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు నుండి లేదా నారాయణుడు విష్ణువు నుండి స్వయంగా వచ్చినటువంటిది ఏదైతే ఉందో దానిని అపౌరుషేయ శబ్దం అంటారని మనం చెప్పుకున్నాం. మరి ఉపనిషత్తుల్లోనూ అలాగే వివిధ శాస్త్రాల్లో సృష్టి యొక్క ఆరంభంలో ఈ వేద జ్ఞానాన్ని భగవంతుడు బ్రహ్మ యొక్క హృదయంలో అతడు దానిని వికసింపజేయడం అనేది జరిగిందని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ వేదానికి నారాయణునికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. ఇంకా స్వయంగా ఈ వేదం అనేటువంటిది నారాయణుని యొక్క నిశ్వాసం నుండి వచ్చినటువంటిది అని చెప్పుకున్నాం. కాబట్టి వేదమునకు నారాయణునకు భేదము లేదు. అలాగే వేదం అనేది నారాయణ నుంచి వస్తున్నటువంటిది. ఎందుకోసం అది నారాయణుడు ఇచ్చాడు అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తిరిగి తన యొక్క భగవద్ధామానికి తీసుకెళ్లడం కోసం భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు. అదే కారణం చేత భగవంతుడు ఆయన పరమాత్మగా, అలాగే వేదజ్ఞానముగా, అలాగే ఆధ్యాత్మిక గురువుగా, అలాగే స్వయంగా ఆయన అవతరించడం ద్వారా ఇలా అనేకమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నాడని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ అపౌరుషేయ శబ్దాన్ని వేదము అని చెప్పి చెప్పుకున్నాం. వేదము అంటే జీవుడిని భగవద్ధామం వైపుగా నడిపించేటువంటి జ్ఞానమే వేద జ్ఞానము అని చెప్పుకున్నాం. వేదము అంటే జ్ఞానం అని ఉంది, కానీ సంపూర్ణమైనటువంటి నిర్వచనం మనం చెప్పుకోవాలంటే అంతిమంగా దీని యొక్క లక్ష్యం ఏమిటి? జీవుణ్ణి భగవద్ధామం వైపుగా నడిపించడం. కాబట్టి వేద జ్ఞానము అంటే జీవుణ్ణి భగవద్ధామం వైపుగా నడిపించేటువంటి జ్ఞానము. మరి ఈ వేద జ్ఞానం మొట్టమొదట భగవానుడి నుండి అది సృష్టి అందు ఆదిజీవి అయినటువంటి బ్రహ్మదేవునికి ఇవ్వబడింది. బ్రహ్మదేవుడు తన కుమారుడు శిష్యుడు అయినటువంటి నారదుడికి దానిని అందించగా, నారదుడు దానిని తన శిష్యుడైనటువంటి భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారమైనటువంటి కృష్ణద్వైపైన వ్యాసునికి అందించడం జరిగింది. మరి కృష్ణద్వైపైన వ్యాసుడు ఆయన మరి ఏకముగా ఉన్నటువంటి పూర్వం యజుర్వేదంగా పిలువబడినటువంటి ఈ విస్తారమైనటువంటి వేదమును ఆయన కలియుగ జనులను దృష్టిలో ఉంచుకొని ఆయన 4 భాగాలుగా విడగొట్టడం జరిగింది. అప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదముగా అది 4గా విభజించబడిందని. అలాగే వ్యాసదేవుల వారు ఈ వేదమును 4గా విభజించిన తర్వాత ఋగ్వేదాన్ని తన శిష్యుడైనటువంటి పైల ఋషికి, యజుర్వేదాన్ని తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అలాగే అథర్వణ వేదాన్ని అంగిరముని మరియు సుమంతుకి ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం. అలాగే ఈ ఒక్కొక్క వేదంలో ఉండేటువంటి 4 భాగాలు ఏమిటో చెప్పుకున్నాం. ప్రతి వేదంలో కూడా సంహితలు, బ్రాహ్మణకములు, అరణ్యకములు, ఉపనిషత్తులుగా విభజించబడి ఉంటుందని. మొత్తం ఋగ్వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చర్చించాం. అయితే మొత్తం అన్నీ కలిపి
1130 సంహితలు, 1130 బ్రాహ్మణాలు, 1130 అరణ్యకములు, అలాగే 1130 ఉపనిషత్తులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అయితే వాటిలో ప్రస్తుతం లభిస్తున్నది 1130 సంహితలకు గాను 11 సంహితలు, 1130 బ్రాహ్మణములకు గాను 18 బ్రాహ్మణములు, 1130 అరణ్యములకు గాను 7 అరణ్యకములు, 1130 ఉపనిషత్తులకు గాను 220 ఉపనిషత్తులు ఇప్పుడు లభిస్తున్నాయని చెప్పుకున్నాం. కాబట్టి ఇది ప్రస్తుతం లభ్యమైనటువంటిది. అయితే దీనిని దృష్టిలో ఉంచుకునే మళ్ళీ వ్యాసదేవుల వారు ఆయన వేదాలను అధ్యయనం చేయడం కలియుగ జనులకు సాధ్యం కాదు కాబట్టి ఆయన ఈ వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని స్త్రీ శూద్ర ద్విజబంధువులందరినీ దృష్టిలో ఉంచుకుని పంచమ వేదమైనటువంటి మహాభారతంగా ఇవ్వడం జరిగింది. ఆ పంచమ వేదమైనటువంటి మహాభారతం దాని యొక్క సారాంశాన్ని మళ్ళీ మధ్యలో భగవద్గీతగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ భగవద్గీతను మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. దానికి ముందుగా మనం కొన్ని మౌలిక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ఏమిటంటే ప్రతి వేదము కూడా సంహితగా, బ్రాహ్మణముగా, అరణ్యకముగా, ఉపనిషత్తుగా విభజించబడి ఉంటుంది. మరి సాధారణంగా వచ్చే ప్రశ్న వీటిలో ఏముంటాయి అసలు అనేది ఈరోజు మన చర్చ యొక్క ఆరంభం అన్నమాట. ఇక సంహితలు అనేటువంటి వాటి విషయానికి వస్తే సంహితలు ఇవి మంత్రభాగంగా కూడా తెలియబడే ప్రార్థనల సంకలనం అన్నమాట. సంకలనం అంటే ఏమిటి? కలెక్షన్ అని చెప్పి అంటాం, కంపైలేషన్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. మంత్రభాగముగా చెప్తారు. దీనిని ఎవరు అధ్యయనం చేస్తారంటే బ్రహ్మచారులు అధ్యయనం చేస్తారు ఈ సంహితలు. అంటే ఈ శ్లోకాలన్నింటినీ కూడా వాళ్ళు కంఠస్థం చేసుకోవడం అనమాట. దానిని వల్లి వేయడం అని చెప్పి అంటారు, పాట అని కూడా అంటారు, గణాపాటి, ఇలా మనకి 10 రకాల పాట విధానాలు ఉంటాయన్నమాట. అంటే ఈ వేదాన్ని వల్లివేసేటువంటి విధానం. దీని గురించి మనం విస్తృతంగా వైదిక ప్రమాణ శాస్త్రం అనే ఒక ప్రవచన మాలికలో చర్చించడం జరిగింది, వైదిక్ ఎపిస్టమాలజీ అని చెప్పి. ఆసక్తి కలిగిన వారు ఆ ప్రవచనాలు వినొచ్చు. అయితే మనం ఇప్పుడు క్లుప్తంగా దాని గురించి చర్చిస్తున్నాం. కాబట్టి బ్రహ్మచారులు ఈ సంహితలను అధ్యయనం చేశారు, అధ్యయనం చేసేవారు. అందులో ఈ మంత్రభాగంగా తెలియబడేటువంటి ప్రార్థనలు ఉండేవి. ఇక రెండవది బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు అంటే ప్రతి సంహిత భాగానికి సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణ భాగం అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఏముంటాయంటే యజ్ఞములలో మంత్రములను ఉపయోగించే విధానానికి సంబంధించిన గద్య వివరణలను అందించడం ద్వారా యజ్ఞ విధులను నిర్వహించడంలో జనులకు నిర్దేశాలు అందిస్తుంది. చూడండి, మొదటిది సంహిత ఏదైతే ఉందో అందులో కేవలం మంత్రాలు మాత్రమే ఉంటాయి. ఇక ఈ బ్రాహ్మణాలు అనేటువంటివి ప్రోస్ ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పి అంటారు. ప్రోస్ అంటే గద్యము, మనకు తెలుసు కదా, పద్యం గద్యం అని ఉంటాయి. కాబట్టి పైన చెప్పబడినటువంటి సంహితలో ఉన్న మంత్రాలకు ఇవి గద్య వివరణలు అనమాట. అంటే ఆ మంత్రాలను ఎలా చదవాలి, ఒక మంత్రం ఉందంటే దాన్ని చదివేటువంటి విధానం ఉంటుంది, మీటర్ అని చెప్పి అంటాం, ఛందస్సు. ఏ విధంగా వాటిని చదవాలి, వాటికి సంబంధించిన వివరణలు. ఆ విధంగా అసలు యజ్ఞాలను ఎలా చేయాలి, ఎందుకంటే అంతిమంగా ఇవన్నీ దేనికోసం? భగవంతుని సంతృప్తిపరచడం కోసం. కాబట్టి యజ్ఞ విధులు నిర్వహించడంలో ఇది నిర్దేశాలను అందిస్తుంది. ఇది గృహస్థులు దీనిని నిర్వహిస్తారు. కారణం ఏమిటంటే యజ్ఞం చేయడానికి సహధర్మచారిణితో కూడి యజ్ఞం చేయడం అనేటువంటిది ఉంటుంది, దీక్ష పూనడం అనేది. కాబట్టి ఇది గృహస్థులు సంబంధించినటువంటి భాగం అన్నమాట. ఇక మూడవ దాన్ని ఆరణ్యకములు అని చెప్పి అంటారు. ఇవి వానప్రస్థులు వీటిని అధ్యయనం చేస్తారు. అందులో ఏముంటుంది అంటే పైన చెప్పబడినటువంటి బ్రాహ్మణాలకు అనుబంధాలుగా పరిగణించబడే అరణ్య గ్రంథాలు, ఫారెస్ట్ ట్రీటీస్ అని చెప్పి అంటారు వీటిని. ఇవి క్రతువులకు భిన్నమైనటువంటి వివరణలను అందిస్తాయి మరియు వివిధ ధ్యాన విధానాలతో అంటే ఉపాసనలతో పాటుగా శక్తివంతమైన బోధనలను కలిగి ఉంటాయి. చూడండి, వానప్రస్థులు అంటే వనంలో నివసించేటువంటి వారు, అరణ్యంలో నివసించేటువంటి వారు. కాబట్టి ఈ అరణ్యకములు ఏవైతున్నాయో అవి గృహస్థులుగా ఉన్నప్పుడు చేసిన యజ్ఞాలు ఏవైతున్నాయో ఆ యజ్ఞాల యొక్క వివరణలు అన్నమాట. అంటే వాటి ద్వారా ఎవరిని మనం ఉపాసిస్తున్నాం. ఎందుకంటే వానప్రస్థం అనేది ఉన్నది దేనికోసం? తత్వాన్ని తెలుసుకోవడం కోసం, భగవంతుడిపై పూర్తిగా దృష్టి సారించడం కోసం, సాధన చేసుకోవడం కోసం. ఇంకా చెప్పాలంటే వానప్రస్థం అనేది సాధన సంబంధమైనటువంటి, సాధన అంటే ఉపాసన సంబంధమైనటువంటి కార్యం. కాబట్టి ఈ ఆరణ్యకముల్లో దానికి సంబంధించిన బోధనలు ఉంటాయి. ఇక చివరిదైనటువంటి ఉపనిషత్తులు, వీటిని సన్యాసులు అధ్యయనం చేసేవారు. అందులో ఏముంటుందంటే పరమసత్యమును మాత్రమే వ్యక్తం చేస్తాయి, వేదముల అత్యంత రహస్యమైన జ్ఞానమును ప్రసాదిస్తాయి. చూడండి,
అంతము అని చెప్పి అంటాం. వేదాంతము అంటే ఏమిటి? అంతిమంగా నీవు పొందాల్సినటువంటి సందేశం ఏమిటి? కాబట్టి అంతిమ సందేశం ఏమిటి అంటే భగవంతుని అర్థం చేసుకోవడం. కాబట్టి ఈ ఉపనిషత్తులు ఆ పరబ్రహ్మం యొక్క తత్వాన్ని మాత్రమే వివరిస్తాయన్నమాట. అన్యమైనటువంటి వేవి అందులో ఉండవు. కాబట్టి ఇది అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ప్రతి వేదంలో కూడా సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, అలాగే ఉపనిషత్తులు అని చెప్పి 4 భాగాలుగా ఉన్నాయి. ఇక ఈ సంహితలు అనేవి కర్మకాండలోకి వస్తాయి, బ్రాహ్మణాలు అనేటువంటివి కూడా కర్మకాండలోకి వస్తాయి, అరణ్యకాలు అనేటువంటివి ఉపాసనకాండలోకి వస్తాయి, ఉపనిషత్తులు జ్ఞానకాండలోకి వస్తాయి. కారణం ఏమిటి? ఎందుకంటే సంహితలు, బ్రాహ్మణాల్లో వివిధ రకాల యజ్ఞాలకు సంబంధించిన మంత్రాలు, ఆ యజ్ఞాలు చేయాల్సినటువంటి విధానాల గురించిన చర్చ ఉంది. మరి దాన్ని కర్మకాండ అని ఎందుకన్నారంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసేటువంటిది కాబట్టి. ఇక ఆరణ్యకాలు ఏవైతే వానప్రస్తులు అధ్యయనం చేస్తారో దానిని ఉపాసనాకాండ అని చెప్పి అన్నారు. ఎందుకంటే భగవంతునికి వివిధ రూపాలను, దేవతలను ఉపాసన చేసేటువంటి విధానం అన్నమాట. ఇక చివరిది ఉపనిషత్తులు, అవి జ్ఞానకాండగా చెప్పబడతాయి. ఎందుకంటే అది కేవలం పరమసత్యం గురించిన తత్వాన్ని మాత్రమే బోధిస్తాయి కాబట్టి. కాబట్టి సరే, ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి వైదిక శాస్త్రాలని పండితులు మళ్ళీ అంటే ఈ సమస్త వేద జ్ఞానాన్ని పండితులు 3గా విభజించడం జరిగింది. అంటే వాటిని 3 విధాలుగా పండితులు దాన్ని చూస్తారనమాట. దానిని ఏమంటారంటే ప్రస్థానత్రయము అని చెప్పి అంటారు. అంటే ఉన్నది ఒక్కటే వైదిక జ్ఞానం, కానీ దానిని అందించేటువంటి విధానాన్ని బట్టి, దాన్ని వివరించినటువంటి పోకడను బట్టి అవి 3గా చెప్పబడతాయి. దానిని ప్రస్థాన త్రయము అని చెప్పి అంటారు. త్రయము అంటే ఏమిటి? 3. ప్రస్థానము అంటే ఏమిటి? ప్రస్థానము అంటే ప్రయాణము అని చెప్పి అర్థమవుతుంది కదా. ఇది 3 విధాలములుగా మనకి ఉంటుంది అని చెప్పారు. పండితుల అభిప్రాయాన్ని అనుసరించి జ్ఞానానికి 3 మూలములు ఉన్నాయి. అవే ప్రస్థానత్రయం అని పిలువబడతాయి. చూడండి, జ్ఞానానికి 3 మూలములు అంటే ఎక్కడ నుండి మనం జ్ఞానాన్ని పొందుతున్నాం అనే దాని గురించి. మరి ఇందులో ఏమేమి వస్తాయంటే 3 అని చెప్పుకున్నాం కదా. మొదటి దాన్ని న్యాయ ప్రస్థానం అని చెప్పి అంటారు, రెండవది శృతి ప్రస్థానం అని చెప్పి అంటారు, మూడవది స్మృతి ప్రస్థానము అని చెప్పి అంటారు. అంటే ఇవి కొంచెం సాంకేతిక శబ్దాలుగా ఉండొచ్చు, టెక్నికల్గా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకుంటే సులభమే. జ్ఞానానికి మూలం ఈ 3 కూడా. ఈ 3 ఏమిటంటే న్యాయ ప్రస్థానము, శృతి ప్రస్థానము, స్మృతి ప్రస్థానము. మరి ఈ న్యాయ ప్రస్థానంలోకి ఏమొస్తుంది అంటే వేదాంత సూత్రాలు అనేటువంటివి న్యాయ ప్రస్థానంలోకి వస్తాయి. న్యాయ అంటే లాజిక్ అనమాట, తర్కం. ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఈ విధమైనటువంటి వివరణలతో కూడినటువంటి దాన్ని న్యాయ అని చెప్పి అంటాం. అంటే లాజిక్ అనమాట, న్యాయ ప్రస్థానము అని చెప్పి అంటారు. ఇందులోకి ఏమొస్తాయి? వేదాంత సూత్రాలు వస్తాయి. ఇక తర్వాత ఉపనిషత్తులు ఏవైతున్నాయో అవి శృతి ప్రస్థానం అని చెప్పబడతాయి. ఉపనిషత్తులు శృతి అంటే ఏమిటి? విన్నది అని. మనం దాని గురించి మనం చర్చిస్తాం. ఇక గీత, మహాభారత పురాణాలు ఏవైతే ఉన్నాయో, రామాయణం కావచ్చు, ఇతిహాసములు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి స్మృతి ప్రస్థానము అని చెప్పి చెప్పబడతాయి. స్మృతి అంటే గుర్తుంచుకున్నది అని. చూడండి, న్యాయము అంటే తర్కము, శృతి అంటే విన్నవి, స్మృతి అంటే గుర్తుంచుకున్నవి. మరి సమస్త ఈ భగవద్విజ్ఞానం అంతా కూడా ఈ శృతి స్మృతుల చేత పటిష్టమైనటువంటి తర్కం ద్వారా అర్థం చేసుకోబడుతుంది అనమాట. సరే, వీటి గురించి మనం చూద్దాం. ఈ 3 ప్రస్థానాల గురించి, శృతి, స్మృతి, న్యాయ ప్రస్థానాల గురించి. ఇక శృతి అంటే ఏం చెప్పుకున్నాం మనం? విన్నది అని చెప్పి. మరి వీటిలోకి ఏమొస్తాయి అంటే ఉపనిషత్తులు అని చెప్పుకున్నాం. ఉపనిషత్తులకు మూలం ఏమిటి? వేదాలు. కాబట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, ఇవన్నీ కూడా శృతిలోకి వస్తాయన్నమాట. శృతి ప్రస్థానము అని చెప్పి అంటారు. మరి శృతి అంటే ఏమిటి? వినడం అని చెప్పుకున్నాం. మరి వినడానికి కావాల్సింది ఏమిటి? వినడానికి ఏం కావాలి? శబ్దం ఉంటేనే కదా వినగలం మనం. అర్థమవుతుంది కదా. అందుచేత ఇది శబ్దము. శబ్ద అంటే శబ్ద ప్రకంపన, మరియు శృతి అంటే శ్రవణం ద్వారా స్వీకరించింది. చూడండి, శబ్దం అంటే శబ్ద ప్రకంపన అంటే సౌండ్ వైబ్రేషన్ అని చెప్పంటాం. అలాగే శృతి అంటే ఏమిటి?
ఆ వినడం ద్వారా స్వీకరించిన దాన్ని శృతి అని చెప్పి అంటారు. కాబట్టి ఈ 3 విధానాల ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యక్ష, అనుమాన, శబ్ద అనేటువంటి దాంట్లో ప్రామాణికుల నుండి శ్రవణం చేయడం అనేది ఏదైతుందో అది పరిపూర్ణమైన దానిగా పరిగణించబడుతుంది అని శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతంపై ఇచ్చినటువంటి ఒక ప్రవచనంలో తెలియజేస్తారనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ 3 ప్రమాణాల్లో ఏది పరిపూర్ణమైనది? శబ్ద ప్రమాణం. కారణం ప్రామాణికుల నుండి విన్నటువంటిది కాబట్టి. మరి ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం ఇందులో? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని చెప్పి అంటారు. మరి దానినే వైదిక నిర్దేశం అంటారు. ఇక్కడ ఏమంటున్నారంటే వేదం విషయంలో మళ్ళీ వాదించడానికి లేదనమాట. అందుకే వేదవాక్కు అని చెప్పి అంటారు. చూడండి, పూర్వం అందరికీ ఉన్నటువంటి అవగాహన, ఈ రోజుల్లో ఎవరికీ అవగాహన లేదు. కానీ పూర్వం ఏదన్నా ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అనుకోండి, నువ్వు చెప్పేది ఏమన్నా వేదవాక్క అని అడిగేవారు. అంటే ఇంకా మళ్ళీ దాన్ని వాదించడానికి లేదనమాట. అంటే దాన్ని యథాతథంగా మనం అంగీకరించాల్సిందే. అంతేగాని మళ్ళీ మీరు వ్యాఖ్యానం చేయడానికి ఉండదు. వేదవాక్కుపై వ్యాఖ్యానం చేయడానికి మనకి ఏం విద్య ఉందని చెప్పండి, ఏం విద్య ఉందని, ఏం బుద్ధి ఉందని మనం వైదిక నిర్దేశంపై వ్యాఖ్యానం చేయగలం? మనం అంతటి వాళ్ళమా? మనం లేదు. దానిని ఏం చేయాలంటే యథాతథంగా మనం అంగీకరించాలన్నమాట. దానినే వైదిక నిర్దేశం అంటారు. వైదిక నిర్దేశం అంటే ఇంకా నో క్వశ్చన్, జస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలంతే. శాస్త్రంలో ఒక వాక్యం చెప్పబడిందంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు తప్ప దాని యొక్క వ్యాలిడిటీని, అంటే అది అవునా కాదా అనేటువంటి నిర్ధారణ మనం చేయలేమన్నమాట. అందుకే దాన్ని శృతి అని చెప్పి అంటారు. అంటే కేవలం మనం శ్రవణం చేసి దాన్ని ఆ విధంగా వ్యవహరించాలంతే. అర్థమవుతుంది కదా. కాబట్టి వేదాల్లో ఉన్నటువంటి వాక్కులు మనకి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ కూడా ఇస్తారు. ఏమిటి? సాధారణంగా మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చేస్తే వెంటనే ఏం చేయాలి? మనం మళ్ళీ పవిత్రం కావాలి. మల విసర్జన చేస్తే వెంటనే స్నానం చేయాలి, ఏ మలాన్ని మనం స్పృశించినా సరే. కానీ అదే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? గోమయం ఏదైతే ఉందో, గోవు యొక్క మలం ఏదైతే ఉందో దాన్ని మలం అని అనకూడదు వాస్తవానికి. చూడండి, గో మలం అని చెప్పి అనము, మనం గోమయం అని చెప్పి అంటాం. మల అంటే మలినమైనది, కంటామినేటెడ్ అని అర్థం. కానీ గోవు యొక్క విసర్జన ఏదైతే ఉందో, పేడ ఏదైతే ఉందో దాన్ని మలం అని కూడా అనం మనం. అది పవిత్రమైనటువంటిది. అర్థమవుతుంది కదా. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఆ గోమయాన్ని ముట్టుకుంటే మనం పవిత్రం అవుతామని చెప్తున్నాయి. చూడండి, మరి రెండు కూడా ఒకే శాస్త్రం చెప్పింది. అలాగే మరొక ఉదాహరణ ఏం చెప్తారు ప్రభుపాదుల వారు? సాధారణంగా ఏదన్నా ఎముకని మనం ముట్టుకున్నట్లయితే అది కూడా అపవిత్రంగా పరిగణించబడుతుంది. కానీ ప్రతిరోజు మనం భగవంతుని ప్రీత్యర్థం ఏం చేస్తాం? శంఖాన్ని పూరిస్తాం. మరి శంఖం అనేది ఒక జలచరం యొక్క అస్థి, అంటే స్కెలిటన్ అనమాట. ఒక జలచరం యొక్క అస్థి అది, అంతే కదా. కాబట్టి అందుచేత మనం అంతే, దానికి ప్రశ్నించడానికి లేదనమాట. అయితే మరి ప్రశ్నించడానికి లేదు, కానీ సరే ఇది అవును ఇది కాదు అని చెప్పారనుకోండి శాస్త్రాల్లో, ఇది ఏ విధంగా అవును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అంటే ఇప్పుడు గోమయం పవిత్రమైందని చెప్పారు, కాబట్టి మనం చేయగలిగిన కృషి ఏమిటంటే దానిని మనకు తెలిసినటువంటి విధానాల ద్వారా అది ఏ విధంగా పవిత్రమైంది అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు తప్ప అసలు ఇది అవునా కాదా అని నిర్ధారించడానికి మనం సరిపోం అనమాట. చూడండి, కాబట్టి చాలాసార్లు ఏమనుకుంటారంటే కృష్ణ చైతన్య సంఘంలో వాళ్ళు ఈ సైన్స్ని తిరస్కరిస్తారని అనుకుంటారు. మనం సైన్స్కి మనం వ్యతిరేకించం దాన్ని. మనం వ్యతిరేకించేది ఏమిటంటే ఈ సైన్స్ అనేటువంటి దాన్ని నాస్తికత్వం కోసం ఉపయోగించడాన్ని మనం వ్యతిరేకిస్తాం. కానీ శ్రీల ప్రభుపాదుల వారు వాస్తవంగా మనం చూసినట్లయితే ఆయన యొక్క శిష్యులు ఎంతోమందిని ఆయన ప్రోత్సహించారు కూడా. దేనికోసం అంటే సైన్స్ అనేటువంటి దాన్ని ఉపయోగించి ఈ ప్రకృతి నియమాలు ఎలా పనిచేస్తున్నాయి, భగవంతుని యొక్క వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాన్ని అర్థం చేసుకోవడం కోసం సైన్స్ని వాడచ్చు. అర్థమవుతుంది కదా. అర్థం అంటే ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడానికి సైన్స్ని వాడచ్చు తప్ప ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రకృతి నియమాలను అధిగమించడం కోసం సైన్స్ని వాడదామని చూస్తున్నారు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది ప్రయత్నం. ప్రకృతి నియమాలను అధిగమించగలమా మనం? లేదు. ఎంతగా అయితే భౌతిక సౌఖ్యాల కోసం మనం సాంకేతిక ప్రగతి అనే మార్గంలో నడుస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా భౌతిక క్లేశాలు పెరిగిపోతాయి అన్నమాట. చూడండి,
అంటే ఈ టెక్నాలజీ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే ఈ ప్రకృతి నియమాలు మనపై వేసేటువంటి వివిధ రకాల క్లేశాలు, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం నుంచి బయటపడడం కోసం టెక్నాలజీ అనే దాన్ని తీసుకొచ్చారు. కానీ మనకు కనిపించే విషయం ఏంటంటే ఎంతగా అయితే మనం టెక్నికల్గా అడ్వాన్స్ అవుతున్నామో, ఎంతగా సాంకేతికంగా పురోగమిస్తున్నామో అంతగా ఇంకా ఈ క్లేశాలు పెరిగిపోతున్నాయి కానీ తగ్గడంలా. చూడండి, కాబట్టి సైన్స్ అనే దాన్ని ఏం చేయాలంటే ప్రకృతి నియమాలను అధిగమించడం కోసం కాకుండా ఈ ప్రకృతి నియమాలు ఏ విధంగా భగవంతుని యొక్క అధ్యక్షతను పనిచేస్తున్నాయి అని అర్థం చేసుకోవడం కోసం మనం వాడచ్చు అనమాట. అందుచేత ఇక్కడ మనం చెప్పొచ్చే విషయం ఏంటంటే వేదం అనేటువంటిది మనం దాన్ని వ్యాలిడేట్ మనం చేయలేం. అర్థమవుతుంది కదా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, తప్పు లేదు అందులో, కానీ అది తప్పా కాదా అని నువ్వు రుజువు చేయలేవు. మనం చేయగలిగింది ఏమిటి, అది తప్పు అని చెప్పింది అనుకోండి, అది ఏ విధంగా తప్పు అర్థం చేసుకోవచ్చు. ఒప్పు అని చెప్తే ఏ విధంగా ఒప్పు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ తప్పు అయిన దాన్ని నేను ఒప్పు అని నిరూపిస్తాను, ఒప్పు అయిన దాన్ని నేను తప్పు అని నిరూపిస్తాను అంటే కుదరదనమాట. అర్థమవుతుంది కదా? ఇక ఇది శృతి అనే దాని గురించి. కాబట్టి శృతి అంటే ఏం చెప్పుకున్నాం, ప్రామాణిక మూలం నుంచి వస్తున్నటువంటి శబ్దాన్ని గ్రహిస్తే దాన్ని శృతి అని చెప్పన్నాం. ఇక ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులు ఇవన్నీ కూడా శృతిలోకి వస్తాయి. ఇక రెండవది ఏమిటి, స్మృతి. స్మృతి అంటే గుర్తుంచుకున్నది అని అర్థం. అంటే ఇప్పుడు ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఒక సందర్భంలో, ఆయన ఏమంటారంటే స్మృతి అంటే మీరు వైదిక నిర్దేశంలో పండితులై ఉండి మీరు ప్రామాణికుల నుండి విని ఉంటే మీకు దృఢమైన విశ్వాసం కలిగితే అప్పుడు మీరు ఏదైనా రచన చేసినట్లయితే అది స్మృతి అవుతుంది. చూడండి ఏం చెప్పారు, వేటిని స్మృతులు అంటారు ఇక్కడ చెప్పారు. చూడండి, వైదిక నిర్దేశంలో పండితులై ఉండాలి అంటే వైదిక నిర్దేశాలు ఏమిటో బాగా తెలిసి ఉండాలి. రెండు, ప్రామాణికుల నుండి విని ఉండాలి అంటే మీరు ఒక ప్రామాణిక గురు పరంపరలో వస్తూ ఉండాలి. అలాగే మీకు దృఢమైనటువంటి విశ్వాసం, సాక్షాత్కారం ఉండాలి. అప్పుడు మీరు ఏదైనా రచన చేశారనుకోండి దానిని స్మృతి అని చెప్పంటారు. అంటే ఈ స్మృతులు అనేవి ఏం చేస్తాయి, ఇప్పుడు చూడండి తల్లి సోదరి రెండు ఉన్నాయి మనకి. వేదాలని తల్లిగా చెబుతారు, పురాణాలని సోదరిగా చెప్తారు. చూడండి ప్రభుపాదులు వారు చెప్తారు, వేదాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మదర్ అండ్ పురాణాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సిస్టర్ అని చెప్పంటారు. చూడండి, అంటే సోదరి ఏం చేస్తుంది, తల్లికి తోడ్పడుతుంది అనమాట. కాబట్టి ఈ స్మృతులు అనేవి ఏవైతే ఉన్నాయో శృతులు చెప్పేటువంటి విషయాలనే ఇంకా చక్కగా అర్థమయ్యేలా మనం చెప్తాయి. ఇంకా చెప్పాలంటే చూడండి, ఒక విధంగా తల్లి కంటే కూడా సోదరి ఇంకా చక్కగా చూసుకుంటుంది తన తోబుట్టువులను, అవునా కదా? తల్లి బాగా ఏదైనా కార్యమగ్నురాలై ఉందనుకోండి, ఏదైనా పనిలో నిమగ్నం అయితే సోదరి ఏం చేస్తుంది, తనకంటే చిన్నవాళ్ళని ఆడించడం ఇవన్నీ చేయడం చేస్తుంది. మనం పూర్వం చూసేవాళ్ళం, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చాలా ఎక్కువ మంది సంతానం ఉండేవారు. అందులో ఒకవేళ స్త్రీ సంతానం మొదట కలిగినట్లయితే అప్పుడు తల్లి పనిలో తలిములకలై ఉన్నప్పుడు ఆ చిన్నవాళ్ళందరినీ కూడా ఎత్తుకొని తల్లిలాగే స్నానం చేయించడం, లేకపోతే వాళ్ళని ఆడించడం, వాళ్ళకి తినిపించడం అన్నీ కూడా ఎవరు చేస్తారు, సోదరే చేసేదనమాట. అలా ఈ స్మృతి అనేది ఏం చేస్తుందంటే శృతికి ఆధారంగా ఉంటుందన్నమాట, బలపరుస్తుంది. అంతేగాని స్మృతులు చెప్పేటువంటి విషయాలు శృతిలో చెప్పిన విషయాలకు వ్యతిరేకంగా ఉండవు. అర్థమవుతుంది కదా? కాబట్టి అందుకే ఇక్కడ చెప్పారు ఏమిటంటే వైదిక నిర్దేశంలో పండితులై ఉండాలి, ప్రామాణికుల నుండి విని ఉండాలి, దృఢమైన విశ్వాసం ఉండి అలాంటి వారు ఏదైనా రచన చేస్తే అది స్మృతి అవుతుందన్నమాట. అంతేగాని అర్థం లేనివి రాయడానికి లేదు. వైదిక నిర్దేశాన్ని ధృవీకరించే దానిని మీరు రచించాలి, దానినే స్మృతి అంటారు. చూడండి, అంటే ఆచార్యులు చేసే రచనలు ఏవైతే ఉన్నాయో కదా, ఎంతోమంది మహర్షులు చేసేటువంటి రచనలు మనకు అనేక స్మృతులు ఉన్నాయి. పరాశర స్మృతి అని చెప్పి, లేకపోతే మనుస్మృతి అని చెప్పి, ఇవన్నీ వారికి ఉన్నటువంటి వైదిక నిర్దేశ అనుభవం ఏదైతుందో దాని ఆధారంగా రచించినటువంటివి. ఇవన్నీ కూడా కరోలరీస్ అని చెప్పి అంటారు, వేదిక్ కరోలరీస్ అంటే దాని యొక్క ఏమంటారు, బలపరిచేటువంటివి అని చెప్పి. ఇంకా వేదాల్లో ఉన్నటువంటి విషయాల్ని ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పేవి. కాబట్టి అలాంటివి రాస్తే వాటిని కూడా స్మృతులు అని చెప్పి అంటారు. అందుకే మనం ఆచార్యులు రచించిన గ్రంథాలు మనం చదువుతున్నాం కదా, రూపగోస్వామి రాసిన రచనలు, జీవగోస్వామి రాసిన రచనలు, రామానుజాచార్యులు వారు, ఇలా ఆచార్యులు అందరూ కూడా రచనలు చేశారు. అవన్నీ ఎందులోకి వస్తాయంటే స్మృతుల్లోకి వస్తాయన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా వేదాల్లో చెప్పబడినటువంటి వాటినే బలపరుస్తాయి. కాబట్టి ఇది శృతి, స్మృతి.
ఇక మూడవది ఏమిటి చెప్పుకున్నాం, న్యాయ ప్రస్థానం. ప్రస్థానం అంటే ఏమిటి? దేని నుండి మనం నేర్చుకున్నటువంటి వేద విద్యని ఏ మూలం నుండి మనం స్వీకరిస్తున్నాం, అంటే మనం ఏ విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం ఆధ్యాత్మికంగా అనేటువంటి దాన్ని ఏమంటారు? ప్రస్థానము అని చెప్పి అంటారు. కాబట్టి అవి ఈ జ్ఞానం యొక్క మూలాలు 3 విధాలుగా ఉన్నాయని పండితులు చెప్పారని చెప్పుకున్నా. అవి శృతి, స్మృతి, న్యాయ అని చెప్పుకున్నాం. అందులో శృతి అంటే విన్నది, స్మృతి అంటే గుర్తుంచుకున్నది. కాబట్టి శృతి అంటే నేరుగా వేదాలు, ఉపనిషత్తులు వస్తాయి. స్మృతులు అంటే ఆచార్యులు రచించినటువంటివి, పురాణాలు, ఇవన్నీ కూడా వస్తాయి. ఇక మూడవది ఏమిటంటే న్యాయ ప్రస్థానం అని చెప్పి అంటారు. న్యాయ అంటే ఏమిటంటే ఎందుకలా అని ప్రశ్నించడం, అంటే ప్రశ్నించడం. నాకు న్యాయం జరగలేదు అంటారు కదా, అంటే ఇందులో ప్రశ్న అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే లాజికల్గా, తర్కబద్ధంగా ప్రతిదాన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే బ్రహ్మసూత్రాలు అంటే సమస్త వైదిక జ్ఞానం సూత్రములలో ఇవ్వబడింది. చూడండి, వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా ఫార్ములాస్, వేదిక్ ఎఫారిజమ్స్ అని చెప్పి అంటారు, కోడ్స్ అనమాట. చూడండి, అంటే చాలా పెద్ద విషయం ఉంటుంది, దాన్ని చిన్న సూత్రం రూపంలో చెప్తారు. ఆ సూత్రాన్ని పట్టుకుని మళ్ళీ మనం అనేక గ్రంథాలు రాయొచ్చు, అంటే దాన్ని విస్తరింపజేయచ్చు అనమాట ఒక్కొక్క సూత్రాన్ని. ఉదాహరణకి జన్మాద్యస్యత అని చెప్పన్నారు. జన్మాద్యస్యత అంటే ఏమిటి? జన్మ ఆది అంటే ఇంకేముంటాయి జన్మ తర్వాత, మళ్ళీ పోషణ, లయము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరి నుండి కలుగుతున్నాయో 6 వికారాలు మనకి చెప్పారు. ఈ 6 ఎవరి నుండి కలుగుతున్నాయో అని ఒక మాట చెప్పి వదిలేశాను నేను. దాని మీద పెద్ద రచన చేయొచ్చు. ఎవరి నుండి కలుగుతున్నాయి? వాసుదేవుడి నుంచి కలుగుతున్నాయి. మరి శ్రీమద్ భాగవతం ఏం చేస్తుంది? భాష్యం బ్రహ్మసూత్రానాం అని చెప్పి అన్నారు. శ్రీమద్ భాగవతం అనేది బ్రహ్మసూత్రాల యొక్క సహజ భాష్యం. అర్థమవుతుంది కదా. ఈ వైదిక జ్ఞానాన్ని అనంతంగా ఉంది, దీన్ని సూత్రాల రూపంలో ఇచ్చేశారు. ఎందుకంటే ఆ సూత్రాన్ని పట్టుకుంటే మనకి మ్యాథమెటిక్స్లో, గణితంలో కూడా మనకి ఫార్ములాస్ ఉంటాయి, థీరమ్స్ అని చెప్పి అంటారు కదా. ఆ థీరమ్స్ అనేవి ఏవో ఒక చిన్న కోడ్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకుని మళ్ళీ ఆ థీరమ్ని మనం వివరించాలన్నమాట. చూడండి, E=mc² అన్నాడు అంటే అందులో దాని మీద ఎన్నో ఇప్పటికి కొన్ని వేల గ్రంథాలు రాశారు దాని మీద. అది ఒక కోడ్ అన్నమాట. అర్థమవుతుంది కదా. అలా వ్యాసదేవులు వారు ఏం చేశారంటే ఈ వేద జ్ఞానాన్ని సూత్రాల రూపంలో ఇచ్చారనమాట. వాటిని బ్రహ్మసూత్రాలు అని చెప్పి అంటారు. అంటే బ్రహ్మము అంటే ఏమిటి? బృహన్నత్వాత్ అంటే భగవంతుడి గురించినటువంటి, భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి సూత్రాలు. కాబట్టి అంత సమస్త వైదిక జ్ఞానం ఆ సూత్రాల్లో ఇవ్వబడింది. బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భి అని చెప్పి చెప్పబడింది శాస్త్రాల్లో. దీనిని న్యాయ ప్రస్థానం అని చెప్పి అంటారు. న్యాయ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, బ్రహ్మసూత్రాలు న్యాయ ప్రస్థానం చాలా చాలా తర్కబద్ధంగా ఇవ్వబడ్డాయి. చూడండి, లాజికల్గా వివరించడం అన్నాడు ప్రతిదాన్ని. ఆనందమయోప్యాసాత్ అని చెప్పి అంటారు, అదొక సూత్రం. రసో వయసహ అని చెప్పి అంటారు, అదొక సూత్రం. శబ్దమూలత్వాత్ అని చెప్పి అంటారు. శాస్త్రయూనిత్వాత్ అని చెప్పి అంటారు, అదొక సూత్రం. చూడండి, అంటే ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఎంతగానో మనం వివరించవచ్చు అనమాట, తర్కబద్ధంగా వివరించేటువంటివి. కాబట్టి మనం 3 చర్చిస్తున్నాం, శృతి, స్మృతి, న్యాయ. మరి ఇప్పుడు వీటిలోకి ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. శృతి అంటే విన్నది అని చెప్పుకున్నాం. అందులోకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 మూలం ప్రతిదానికి కూడా. అంటే ఈ శృతిపై ఆధారపడి స్మృతి అభివృద్ధి చెందుతుంది, శృతిపై ఆధారపడే న్యాయం కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ దేనికైనా మూలం ఏమిటి? శృతి. ఎందుకంటే విన్నది ఎవరు? బ్రహ్మదేవుడు విన్నాడు. ఎక్కడి నుంచి? భగవంతుడి నుంచి విన్నాడు. కాబట్టి ఈ 3 ప్రస్థానాల్లో ఆది ఏమిటంటే శృతి. ఈ శృతిపై ఆధారపడే స్మృతి లేదా న్యాయ అనేటువంటి 2 కూడా అభివృద్ధి చెందుతాయి. ఇక మరి స్మృతిలోకి ఏమేమి వస్తాయి? గుర్తుంచుకున్నవి అని చెప్పి అన్నాం కదా. అందులోకి 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా స్మృతుల్లోకి వచ్చేటువంటి చిట్ట అన్నమాట. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు. అలాగే ఇతిహాసములు, మహాభారతం, రామాయణం. అలాగే ధర్మశాస్త్రాలు, మనుస్మృతి, పరాశర స్మృతి, ఇవన్నీ కూడా. అలాగే వేదాంగములు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. చూడండి, ఇందులో చెప్పబడినటువంటి ప్రతిదాని గురించి విస్తృతంగా పూర్వం చర్చించాం, కాబట్టి మళ్ళీ నేను అందులోకి వెళ్ళడం లేదు. అలాగే ఉపవేదములు. చూడండి, ఉపవేదములు అంటే ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వ వేదం, అర్థశాస్త్రం, ఇవన్నిటిని కూడా ఉపవేదాలని చెప్పి అంటారు. ఇక 6వది ఆచార్యుల యొక్క రచనలు. చూడండి, ఆచార్యుల రచనలన్నీ కూడా
ఇందులోకి వస్తాయి, స్మృతుల్లోకి వస్తాయి. ఇక న్యాయ ప్రస్థానంలోకి ఏమొస్తాయి? న్యాయ అంటే ఏమిటి? ఎందుకు అలా జరిగింది అని ప్రశ్నించడం అనమాట. అందులో మనకి షడ్ దర్శనాలు అనేటువంటివి ఉన్నాయి. షడ్ దర్శనాలు అంటే ఈ వేద జ్ఞానాన్ని 6 విధములుగా దర్శించినటువంటి వాళ్ళు. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అని చెప్పుంటారు. అంటే సత్యం ఒక్కటే, కానీ విప్రులైనటువంటి వాళ్ళు దాన్ని ఎన్నో విధాలుగా దాన్ని చూస్తారు అని చెప్పి వదంతి, దాని గురించి రకరకాలుగా వివరిస్తారు. కానీ అలాగని చెప్పి ఎవడ నోటుకు వచ్చినట్టు వాడు మాట్లాడేసి నేను కూడా విప్రుణ్ణి కాబట్టి నాది కూడా ప్రామాణికం అంటే కుదరదు. ఎన్ని విధాలుగా చూడాలి అంటే 6 రకాలుగా చూశారు, 6 రకాలే అవి ఫిక్స్ చేయబడ్డాయి. మళ్ళీ 7 రకంగా 8 రకంగా వాడు ఎవడో వచ్చి త్రైత సిద్ధాంతం అని కూడా అలా కుదరదు అనమాట. అదవుతుంది కదా. 6 రకాల షడ్ దర్శనాలు అనేటువంటివి ఉన్నాయి. 6 చెప్పారు తప్ప ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు చెప్పడానికి లేదు. ఆ 6 ఏమిటంటే, మొట్టమొదటిది వైశేషిక దర్శనం అని చెప్పి అంటారు. దానిని కణాదుడు ఇవ్వడం జరిగింది. రెండవది న్యాయ దర్శనం అంటారు, దాన్ని గౌతముడు ఇవ్వడం జరిగింది. 3 యోగ దర్శనం అంటారు, దాన్ని పతంజలి ఇవ్వడం జరిగింది. 4 సాంఖ్య దర్శనం అంటారు, దానిని కపిలుడు ఇవ్వడం జరిగింది. 5 కర్మమీమాంస దర్శనం అని చెప్పి అంటారు, దానిని జైమిని ఇవ్వడం జరిగింది. అలాగే 6 బ్రహ్మమీమాంస దర్శనం అంటారు, దాన్ని వ్యాస భగవానుడు ఇవ్వడం జరిగింది, వ్యాసదేవుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 6 దర్శనాల్లో మనం స్వీకరించేది ఏమిటంటే ఈ బ్రహ్మమీమాంస దర్శనం, అంటే వ్యాసదేవులు వారు ఇచ్చినటువంటి దాన్ని వేదాంత దర్శనం అని కూడా అంటారు. అయితే మరి ఇదే మనకి సంపూర్ణమైనప్పుడు మిగతా 5ని ఎందుకు పరిగణించారండి? మరి 5 విడివిడిగా అవి పరిపూర్ణం కాదు, కానీ 5ని కూడా ప్రామాణికమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి అన్నీ కూడా శృతిపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి. అలాగే అవన్నీ కూడా ఈ బ్రహ్మ జిజ్ఞాసను పొందేటువంటి మార్గంలో ఆ 5 దర్శనాలు కూడా ఎంతో కొంత తోడ్పడ్డాయి కాబట్టి, వాటి యొక్క తోడ్పాటు అనేది, వాటి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉన్నది కాబట్టి వాటిని కూడా లెక్కలో తీసుకున్నారు. అంతేగాని విడివిడిగా వాటిని మనం స్వీకరించాం మళ్ళీ. ఎందుకంటే ఈ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం ఏదైతుందో అందులో అవన్నీ కూడా తోడ్పడతాయి. ఈ పైన చెప్పిన వైశేషిక, న్యాయ, యోగ, సాంఖ్య, కర్మ, మీమాంస ఇవన్నీ కూడా. ఉదాహరణకి న్యాయ దర్శనం ఉంది, గౌతముడు ఇస్తాడు దాని గురించి. మరి ఈనాటికి కూడా మనం వాడేటువంటి రకరకాల ప్రమాణాలు ఏవైతున్నాయో శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, మరి ఆ గౌతముడు ఇచ్చినటువంటి న్యాయ ప్రస్థానాన్ని, అంటే ఈ న్యాయ దర్శనం ఏదైతుందో అందులో ఎన్నో విషయాలు వాడతాం. అలాగే పతంజలి ఇచ్చినటువంటి యోగ దర్శనం అనేది ఒకటి ఉంది, అష్టాంగ యోగ విధానాన్ని మనం స్వీకరిస్తాం ప్రామాణికమైనదిగా. అలాగే కపిలుడు ఇచ్చినటువంటి సాంఖ్యం, అది మరి చాలా ముఖ్యమైనటువంటిది, విశ్లేషణ చేయడంలో మరి సాంఖ్యం అనేది ఉపయోగపడుతుంది. అలాగే జైమిని కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో. కానీ ఇందులో ఏది విడిగా మనం దాన్ని పూర్ణంగా స్వీకరించాం. ఈ 5 కూడా ఈ మీమాంస దర్శనం ఏదైతుందో దానికి తోడ్పడతాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఇలా విషయాలు అనేవి ఇవ్వబడ్డాయి. మనకి శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత 10వ అధ్యాయం 32వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో 14 విద్యా గ్రంథాల గురించి చెప్తారనమాట. అంటే ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకున్న వాళ్ళు ఈ 14 ఏమిటి అంటే, ఈ వేదాలు, మళ్ళీ వేదాలకు అనుసంధానమైనటువంటివి ఏవైతే ఉన్నాయి, వేదాలు 4, మళ్ళీ తర్వాత ఈ 6 కలిపితే 10, తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 14. ఈ 14 ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అధ్యయనం చేయాలని చెప్పి అంటారు. కాబట్టి మనం చెప్పుకున్న ఏమిటి, మొట్టమొదటి శ్రీకృష్ణ భగవానుడి నుండి బ్రహ్మదేవుడి జ్ఞానాన్ని పొందాడు, బ్రహ్మ నుండి నారదునికి, నారదు నుండి కృష్ణద్వైపైన వ్యాసునికి, కృష్ణద్వైపైన వ్యాసుడు మళ్ళీ దాన్ని శృతి, స్మృతి, న్యాయ అనేటువంటి 3 విధాలుగా అది రావడం జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉంటే వీటికి సమాంతరంగా మరొక విధానం ఒకటి ఉంది, వాటినే పాంచరాత్ర ఆగమములు అని చెప్పి అంటారు, వాటినే వైష్ణవ తంత్రములు అని చెప్పి అంటారు. అదవుతుంది కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇది నేరుగా చూడండి, భగవంతుడు నేరుగా నారదాది కొంతమంది మహర్షులకు ఎప్పుడైతే ఈ వేదజ్ఞానం అనేది మళ్ళీ లుప్తం అయిపోతుందో, ఈ వేదజ్ఞానం అనేది అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో భగవంతుడు మళ్ళీ స్వయంగా ఈ వేదాల్లో ఉన్నటువంటి విషయాల్ని నారదాది కొంతమంది మహర్షులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాటిని పాంచరాత్ర ఆగమములు అని చెప్పి అంటారు.
వీటినే వైష్ణవ తంత్రములు అని చెప్పి అంటారు. తంత్రం అనగానే చాలామంది ఈ తంత్రం అంటే ఏదో బేతాళ తంత్రం లేకపోతే ఏదో భూతాలకు సంబంధించింది అనుకుంటారు. తంత్రం అంటే అది కాదు. తంత్రము అంటే టెక్నిక్ అని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే తంత్రము అంటే ఏమిటి? విధానము అని అర్థం. తాంత్రికులు అంటే ఏమిటి అంటే దానికి వేరే అర్థం ఉంది, అది కాదు మనం చెప్పేది. అంటే విధానాలు తెలిసినటువంటి వాళ్ళు. ఉదాహరణకి మనం నారద పాంచరాత్రాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం చాలా విరివిగా. మరి భక్తినాథ ఠాకూర్ల వారు మన ఆచార్యులు ఆయన చెప్తారు ఈ పాంచరాత్ర ఆగమాల గురించి. ఆయన ఏమంటారంటే, నారదాది 5 ఋషులు జనులకు సాధనపూర్వక భక్తియుక్త సేవను బోధించడానికై పాంచరాత్రములను రచించారు. చూడండి, అదవుతుంది కదా. నారదాది 5 ఋషులు వాళ్ళు ఏం చేస్తారు? సాధనపూర్వక భక్తియుక్త సేవను అంటే ప్రాక్టికల్గా, సరేనండి ఇవన్నీ చెప్పారు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతారు కొంతమంది. ఎందుకంటే మరి కలియుగంలో అందరం కూడా మూఢులం కదా మనం. కాబట్టి ఎంతో విపరీతమైన వివరణ ఇచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియకపోతే దానివల్ల ప్రయోజనం లేదు కదా. అందుచేత ఈ ప్రాక్టికల్గా మనం చేయవలసింది ఏమిటి? ఆచరణాత్మకంగా భక్తియుత సేవలో దాన్ని బోధించడానికి పంచరాత్రాలను రచించారనమాట. దానికి సంబంధంగా మనకి మోక్షధర్మం అనేటువంటి గ్రంథంలో నారాయణీ ఉపాఖ్యానంలో వైశంపాయనుడు చెబుతాడు. ఏమంటాడంటే, పాంచరాత్రస్య కృత్స్నస్య వక్తాతు భగవాన్ స్వయం సర్వేషు చ నృపశ్రేష్ఠ జ్ఞానేషు ఏతేషు దృశ్యతే అని చెప్పన్నారు. భగవంతుడే స్వయముగా పాంచరాత్ర తత్వమును బోధించినాడు. ఓ రాజశ్రేష్ఠ, పాంచరాత్ర తత్వము సకల తత్వముల యందు శ్రేష్టమైనదిగా దర్శించబడుతుంది. పాంచరాత్ర ఈ తత్వం ఏదైతే ఉందో సకల తత్వముల యందు శ్రేష్టమైన దానిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే నేరుగా అసలు మనం ఏం చేయాలనేటువంటిది నేరుగా ఇచ్చేశారు చాలా సులభ రీతిలో. వాటినే ఏమన్నారంటే పాంచరాత్రములు అని చెప్పి అన్నారు. మరి ఇవేవే ఉన్నాయి అంటే నారద పాంచరాత్రం, హయశీర్ష పంచరాత్రం, శాండిల్య పంచరాత్రం, కపిల పంచరాత్రం, ప్రహ్లాద పంచరాత్రం, వైహయస పంచయాత్రం, ఇలా మనకి పాంచరాత్రాలు అనేటువంటి ఉన్నాయన్నమాట. మనం ఎక్కువగా ప్రస్తావన చేసేటువంటిది నారద పంచరాత్రాన్ని మనం ప్రస్తావన చేస్తాం. ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో 13వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఎక్కడో ఏం చెప్తారంటే, పాంచరాత్రిక విధి ఆలయ పూజా విధానాన్ని వివరిస్తుంది. భాగవత విధి శ్రవణ కీర్తనలతో ఆరంభమయ్యేది నవవిధ భక్తి పద్ధతి. చూడండి, మనం ఈ 2 విధానాల్ని అనుసరిస్తున్నాం. ఒకటి పాంచరాత్రిక విధి, రెండవది భాగవత విధి. పాంచరాత్రిక విధి అంటే ఏమిటి? ఆలయంలో పూజ చేసేటువంటి విధానం, లేకపోతే అసలు ఆలయ నిర్మాణం గురించినటువంటి ఆగమాలు అంటారు కదా, ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చేస్తున్నారని చెప్పి అంటారు బయట. ఏమిటా ఆగమాలు? పాంచరాత్రిక ఆగమాలు. ఇప్పుడు కలియుగంలో ఒక దేవాలయాన్ని నిర్మించాలి అంటే ఆ దేవాలయం యొక్క పొడవు వెడల్పులు ఎంత ఉండాలి, గర్భగృహం ఎంత ఉండాలి, ముఖమండపం ఎంత ఉండాలి, లేకపోతే దాని యొక్క శిఖరం ఎంత ఎత్తు ఉండాలి, విగ్రహాల యొక్క ఎత్తు ఎంత ఉండాలి, వాటికి కావలసినటువంటి సదుపాయాలు ఏమిటి, ఇవన్నీ కూడా పాంచరాత్ర విధానాల్లో చెప్పబడ్డాయి. అంటే మళ్ళీ ఏ అర్చామూర్తికి ఏ విధమైనటువంటి కొలతలు ఉంటాయి. మళ్ళీ చైతన్య నిత్యానందుల్ని అంటే గౌరనితాయాల్ని అర్చించాలంటే దానికి ఒక లెక్క, జగన్నాథ బలదేవ సుభద్రలను అర్చించాలంటే దానికి ఒక విధానం, సీతారామ లక్ష్మణులను అర్చించాలంటే అదొక విధానం, నృసింహస్వామిని అర్చించాలంటే అదొక విధానం, అలాగే రాధాకృష్ణుని లేదా అష్టసకులతో కలిపి అర్చించాలంటే వేరే విధానం. ఇలా అనేక విధానాలు ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఆగమ శాస్త్రాల నుండి. మరి మనం పాటించే ఆగమ శాస్త్రం ఏది? నారద పాంచరాత్రము. మరి అందులో ఆలయ పూజా విధానం గురించి ఉంటుంది. ఇక రెండవది భాగవత విధి అని చెప్పంటారు. భాగవత విధి అంటే ఏమిటి? ప్రహ్లాదుడు చెప్పాడు కదా, నవవిధ భక్తి విధానం. శ్రవణం, కీర్తనం, విష్ణోహో, అర్చనం, వందనం, పాదసేవనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం ఏవైతే ఉన్నాయో ఈ 9 విధానాల్లో భగవంతుని అర్చించడం ఏదైతే ఉందో దాన్ని భాగవత విధి అని చెప్పంటారు. మరి కృష్ణ చైతన్య ఉద్యమం అంటే హరినామ సంకీర్తన ఉద్యమం ఏదైతే ఉందో ఈ 2 విధానాలను ఒకే మారు అంగీకరించి భగవద్ అనుభూతి పదమున మనుజునికి స్థిరమైన పురోగతిని కలిగించును. చూడండి, కాబట్టి మనం సాధన చేస్తున్నటువంటి ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఈ రెండింటిని మనం ఒకే సమయంలో స్వీకరిస్తాం. కాబట్టి స్థిరంగా మనం పురోగతి సాధించగలం.
ఇక్కడ అంటే ఆ శ్లోకంలో చెప్తారు ప్రభుపాదులు, ఇచ్చట విదురుడు తెలియజేసినట్లు పాంచరాత్రిక విధానము నారదముని చేతనే తొలుత ప్రవేశపెట్టబడినది. చూడండి, అందుకే దాన్ని నారద పాంచరాత్రము అని చెప్పన్నారు. మరి ఇవన్నీ వారికి ఎలా వచ్చాయి? భగవంతుడే స్వయంగా వాళ్ళకి పాంచరాత్ర తత్వాన్ని బోధించాడు. అంటే 5 రాత్రులలో బోధించాడు కాబట్టి పాంచరాత్రం అంటారని పెద్దలు చెప్పినటువంటి మాట. అదవుతుంది కదా, పాంచరాత్రం అంటే 5 రాత్రులలో భగవంతుడు ఉపదేశించాడు. మరి ఈ పాంచరాత్రాలు మరి మనం చెప్పుకున్నాం. నారద పంచరాత్రం, హైశీర్ష, శాండిల్య, కపిల, ప్రహ్లాద, వైహయస ఇవన్నీ కూడా పంచరాత్రాల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ పాంచరాత్ర ఆగమాలనే వైష్ణవ తంత్రం అని కూడా అంటాం. ఎందుకని? తంత్రం అంటే ఏమిటి? కిటుకు, టెక్నిక్. కాబట్టి వైష్ణవ తంత్రం అంటే ఏమిటి? విష్ణువుని ఆరాధన చేసే విధానాలు అని అర్థం అనమాట వైష్ణవ తంత్రము అంటే. అర్థమైంది కదా? అది మరి మనకి నారద పంచరాత్రంలో ఒక మాట చెప్పబడింది. ఏమని చాలా ఎక్కువగా మనం ప్రస్తావించేది చెప్పగలరా ఎవరైనా? నారద పంచరాత్రం నుంచి శృతి స్మృతి పురాణాది పాంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్ భక్తిర్ ఉత్పాత ఏవ కల్పతే. చూడండి, ఉపనిషత్తులు, పురాణాలు, నారద పాంచరాత్రము వంటి ప్రామాణిక వైదిక శాస్త్రాలను విస్మరించి భగవంతుడికి వనరించే భక్తిత సేవ కేవలం సమాజమునకు ఉత్పాతము మాత్రమే. చూడండి, మరి భగవంతుడికి చేసే భక్తియుత సేవ దేని ఆధారంగా చేయాలట? ఉపనిషత్తులు, పురాణాలు, నారద పాంచరాత్రము వంటి ప్రామాణిక వైదిక శాస్త్రాలను అనుసరించి చేయాలి. అలా కాకుండా చేసేది ప్రతిదీ అది విష్ణువుకి చేసినా సరే వీటన్నిటిని పక్కన పెట్టి అదేమవుతుంది? ఉత్పాతాన్ని మాత్రమే కల్పిస్తుంది అని చెప్పన్నారు కదా. కాబట్టి ఇప్పటికి మనం చర్చించిన దాంట్లో మొత్తానికి జ్ఞాన మూలాలు ఇప్పటికి మనకి ఎన్నొచ్చాయి? 4 వచ్చాయి మొత్తం. మొదటిది ఏమిటి? శృతి. 2 స్మృతి. 3 న్యాయ. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకున్నాం, ఏమిటది? పాంచరాత్ర ఆగమాలు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు గారు చెప్తున్నారు. చూడండి, అందుకే మా కృష్ణ చైతన్య ఉద్యమములో శాస్త్రాధ్యయనాన్ని భగవద్గీత, శ్రీమద్భాగవతం, చైతన్య చరితామృతం, భక్తిరసామృత సింధువుకు మాత్రమే పరిమితం చేశాం. ప్రచార ప్రయోజనానికి 4 గ్రంథాలు చాలు. తత్వాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచమంతటా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వీటి యొక్క అవగాహన సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం చూస్తాం ఏదేది ఇందులోకి వస్తుంది. చూడండి, ఎందుకని మనకి భగవద్గీత, శ్రీమద్భాగవతం, చైతన్య చరితామృతం, భక్తిరసామృత సింధు ఎందుకు ఇవి ముఖ్యంగా మనకు చెప్పబడ్డాయి అంటే కొంతమంది అనుకోవచ్చు, అంటే ప్రభుపాదుల వారు అంతవరకు అనువాదం చేశారు కాబట్టి అవి చదువుకుంటున్నాం అనుకుంటారు చాలామంది తెలియని వాళ్ళు. కానీ ప్రభుపాదుల వారు ఎన్నుకొని ఎన్నో గ్రంథాలు ఉండగా వాటికి ఎందుకు చేశారు అంటే దీని వెనుక ఇంత తత్వం ఉందన్నమాట. అది తెలియజేయడం కోసమే ఇవన్నీ చర్చిస్తున్నాము. అంటే మన ఆచార్యులు మనకి ఇవేమీ తెలియదు, మనకు అవి ఇచ్చేశారు అంతే కదా. కానీ దాని వెనుక ఎంతో కారణం ఉందన్నమాట, దానికి తర్కం ఉంది దాని వెనుక. హరే కృష్ణ. కాబట్టి శృతి, స్మృతి, న్యాయ, పాంచరాత్ర ఆగమాలు అనేటువంటివి ఇచ్చారు. కాబట్టి ఏమన్నారు? భగవద్గీత, శ్రీమద్భాగవతం, చైతన్య చరితామృతం, భక్తిరసామృత సింధు వీటికి పరిమితం చేశారు. కాబట్టి కృష్ణ చైతన్య సంఘ సభ్యులు ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి. చూడండి, అర్థవుతుంది కదా. మన జీవితకాలంలో మనం తుది శ్వాస, చివరి శ్వాస వదిలే ముందు ఈ గ్రంథాల గురించిన అవగాహన మనకు ఉండాలన్నమాట. మరి ఏదైతే ఇందులోకి వస్తుంది? భగవద్గీత ఎందులోకి వస్తుంది? భగవద్గీత ఎందులోకి వస్తుంది? శృతియా? గీతోపనిషత్తు అంటారు కాబట్టి శృతి ఎందులోకి వస్తుంది? వాస్తవానికి భగవద్గీతని మౌలికంగా చూస్తే అది శృతిగా చెప్తాం. కారణం ఏమిటంటే అది గీతోపనిషత్తు. ఎందుకంటే ఉపనిషత్తు అంటేనే సకల వేదముల యొక్క సారాంశం, గీతోపనిషత్తు అంటే సకల ఉపనిషత్తుల యొక్క సారాంశం మళ్ళీ భగవద్గీతలో ఇవ్వబడింది కాబట్టి దాన్ని శృతిగా పరిగణిస్తాం. కానీ ఆచార్యులు ఏమని చెప్తారంటే భగవద్గీతని 3 లెక్కేయచ్చు. శృతి కింద, స్మృతి కింద, అలాగే న్యాయ కింద కూడా లెక్కేయచ్చు. కారణం ఏమిటి? ఒకటి ఇప్పుడు నేను చెప్పాను. 2 అది మహాభారతంలో భాగం కాబట్టి, మహాభారతం అనేది స్మృతి కాబట్టి దాన్ని స్మృతిలో లెక్కేయచ్చు. ఇక అది న్యాయ గ్రంథం కూడా, ఎందుకంటే భగవద్గీతలో చర్చ అంతా కూడా ఏమిటి? తత్వాన్ని ఎందుకు ఏమిటి అనేది అర్జునుడు ప్రశ్నిస్తే దానికి కృష్ణుడు సమాధానం చెప్పడం. ఈ విధంగా
అది చర్చ కింద జరిగింది కాబట్టి దానిని న్యాయ గ్రంథంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి భగవద్గీత అధ్యయనం అనేది ఎంత ముఖ్యమో చూడండి. కాబట్టి మౌలికంగా భగవద్గీతను శృతిగా పరిగణిస్తాం. అలాగే మరి భాష్యం బ్రహ్మసూత్రానం అని చెప్పి అన్నారు కదా. బ్రహ్మసూత్రాలు అనేవి ఏ ప్రస్థానంలోకి వస్తాయని చెప్పుకున్నాం? న్యాయ ప్రస్థానంలోకి వస్తాయి. మరి భాగవతం అనేది దేని యొక్క సహజ భాష్యం? బ్రహ్మసూత్రాల యొక్క సహజ భాష్యం. కాబట్టి భాగవతం అనేది ఎందులోకి వస్తుంది? న్యాయ ప్రస్థానంలోకి వస్తుంది. ఇక శ్రీ చైతన్య చరితామృతం ఏదైతే ఉందో అది స్మృతి ప్రస్థానంలోకి వస్తుంది. అదవుతుంది కదా. ఎందుకంటే ఈ స్మృతులన్నిటిలో కూడా మనం చూసినట్లయితే ఈ పురాణాలు ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి, హిస్టరీస్, చరిత్రలన్నీ కూడా. కాబట్టి చైతన్య చరితామృతం స్మృతిలో మనం చెప్పుకుంటాం. ఇక పాంచరాత్ర ఆగమాలు మనకేమిటి, ఇందులో ఏం వస్తాయి చెప్పండి? భక్తిరసామృత సింధు అది పాంచరాత్ర ఆగమంలోకి వస్తుంది అనమాట. కారణం ఏంటి? భక్తిరసామృత సింధు చదివారా ఎవరన్నా? ఏముంటుంది భక్తిరసామృత సింధులో? భగవంతుని సేవించేటువంటి విధానాలన్నీ కూడా అందులో చెప్పబడతాయి. కాబట్టి భక్తిరసామృత సింధు అనేది పాంచరాత్ర ఆగమంలోకి వస్తుంది అనమాట. ఇక మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈశోపనిషత్తు ఎందులోకి వస్తుంది చెప్పండి? ఎందులోకి? శృతి, ఈశోపనిషత్తు. మరి ఉపదేశామృతం, ఉపదేశామృతం అది ఆచార్యులు చేసినటువంటి రచన కాబట్టి స్మృతిలోకి వస్తుంది. అదవుతుంది కదా. అంటే ఇలా మనం అనేక రకాలుగా దాన్ని వివరించవచ్చు అనమాట. అలాగే భగవద్గీతను మనం చెప్పుకున్న మూడింట్లోకే వస్తుందని చెప్పి భగవద్గీతని న్యాయ గ్రంథంగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అందులో అంతా కూడా తర్కం అనేటువంటిది ఉంది కాబట్టి. మరి భక్తిరసామృత సింధువును కూడా ఒక్కోసారి స్మృతి కింద కూడా లెక్కేస్తారు. కారణం ఏంటంటే భక్తిరసామృత సింధువు లోపలికి వెళితే మీరు అందులో అనేక పురాణాల నుంచి ప్రస్తావనలు ఉంటాయి. అవునా? చూసారా మీరు? భక్తిరసామృత సింధువులో ప్రతిదానికి ఫుట్ నోట్స్ ఇస్తారు, కింద పురాణాల నుంచి శ్లోకాలు తీసుకుని ఉంటాయి. కాబట్టి ఇలా మొత్తానికి మనకి ప్రభుపాదుల వారు సమస్త వైదిక జ్ఞానాన్ని మనకి ఇచ్చారనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ భగవద్గీతని చర్చించడం చాలా ముఖ్యం. కారణం ఏంటంటే ఇది శృతి, స్మృతి, న్యాయ ప్రస్థానాలుగా ఇది పరిగణించబడుతుంది. అత్యంత ముఖ్యమైనటువంటిది భగవద్గీత యొక్క అధ్యయనం. అలాగే మనకి ఇతర గ్రంథాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ప్రభుపాదుల వారు ఈశోపనిషత్తు అనువాదం చేశారు. ఉపదేశామృతం, భక్తిరసామృత సింధువు, భాగవతం, చైతన్య చరితామృతం చూడండి చాలు. వీటి వరకు మనం అధ్యయనం చేస్తే మన జీవితంలో ఒక లక్ష్యంగా ఉండాలన్నమాట. ప్రతిరోజు కూడా మనం వీటి నుండి మనం అధ్యయనం చేయాలి. వీటిని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం మరి సఫలం అవుతుందన్నమాట. మరి లక్ష్యం ఏమిటని చెప్పుకున్నాం? ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి అసలు శాస్త్రాధ్యయనం? భగవద్ధామాన్ని చేరుకోవడం. సరే, దానికంటే ముందు ఏం జరగాలి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భగవద్ధామానికి వెళ్ళిపోగలమా మనం? లేదు. భగవంతుని అర్థం చేసుకోవడానికి అవును ఇవన్నీ కూడా చెప్పొచ్చు. అయితే మనకి భగవద్గీతలోనే చెప్పబడింది ఏమనంటే ఆత్మశుద్ధి కోసం వీటన్నిటిని మనం చేయాలి. దాని గురించి పూర్వ పర్యాయం మనం చర్చించాం. శాస్త్రాధ్యయనం ఎందుకు చేయాలంటే మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడం కోసం. దేని నుండి పవిత్రం చేసుకోవడం కోసం? ముఖ్యంగా కామం నుండి పవిత్రం చేసుకోవడం కోసం. ఎందుకంటే కామం అనేదే క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నిటికీ కూడా మూలమైనటువంటిది కాబట్టి. అదవుతుంది కదా. మరి మనం ఎంతగా ఆధ్యాత్మికంగా పురోగమించామంటే మనం చూసుకోవచ్చు మనం ఎంతవరకు కామం నుంచి బయటపడ్డాం. సకల శాస్త్రాలు మనకి మస్తిష్కంలో ఉండొచ్చు, అనేక రకాల వేల శ్లోకాలు మనం చెప్పగలవచ్చు, కానీ మనం పురోగమించామా లేదా? అంటే మనకి ఎంతగా కృష్ణుడిపై ఆసక్తి, ఎంతవరకు మన మనసు 24 గంటల్లో కృష్ణుడి పట్ల ఆసక్తం అవుతుంది, ఎంతవరకు భౌతిక విషయాల పట్ల ఆసక్తం అవుతుంది, దాన్ని బట్టి మన పురోగతి చెప్పచ్చు. కొంతమందికి అసలు ఏ శాస్త్రం రాకపోవచ్చు, కానీ వాళ్ళు పూర్తిగా పవిత్రులై ఉండవచ్చు. అందులో ఆశ్చర్యం లేదు కదా. ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా పవిత్రం కాని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కాబట్టి మన లక్ష్యం ఏమిటి, ఎందుకోసం చేస్తున్నామంటే ఏదో పండితులు అవడం కోసమో లేకపోతే అనర్గళంగా ఏదో ప్రవచనాలు చెప్పడం కోసమో కాదు. ముందు మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం, ఆత్మశుద్ధి అనేటువంటి ప్రయోజనం కోసం మనం ఇది చేస్తున్నాం అనమాట. హరే కృష్ణ. కాబట్టి రేపటి రోజున భగవంతుని చిత్తమైతే భగవద్గీత మనం మొట్టమొదట దాని యొక్క పరిచయం చర్చ చేద్దాం. ఆ తదుపరి శ్రీల ప్రభుపాదులు ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం, అనంతరం అన్ని అధ్యాయాలకు 18 అధ్యాయాలకు శ్రీల ప్రభుపాదులు ఇచ్చినటువంటి వివరణ,
ఆ తర్వాత మొదటి అధ్యాయం మనం ఒక్కొక్క శ్లోకం మనం చర్చించడం మొదలు పెడదాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. సరిపోతుంది. అందుకే వర్ణాశ్రమ జీవన విధానం అనేది అవసరం. సమయం కావాలి. చాలా మంచి ప్రశ్న ఇది. అన్నిటికంటే విలువైనది ఏమిటంటే సమయం. ఎందుకు భగవంతుడు ఇచ్చిన జీవన విధానాన్ని మనం అనుసరించాలంటే సమయం లభిస్తుంది కాబట్టి. ఇప్పుడున్నటువంటి ఆధునిక జీవన విధానంలో అధమమైనటువంటి చింతనం, సంక్లిష్టమైనటువంటి జీవనం అన్నమాట. ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో ఎవరికి సమయం లేదు. చూడండి, చాలామంది దీక్ష తీసుకున్న వాళ్ళకి మనం చూస్తాం, గృహస్థులైనటువంటి వాళ్ళకి రోజు 16 మాలలు జపించడమే చాలా కష్టం. 2-2.5 గంటల సమయం కూడా లభించదు. ఏదో బస్సులో వెళుతునో లేకపోతే అటు వెళ్తునో ఏదో రకంగా మేనేజ్ చేస్తారు 16 అవ్వగొట్టడానికి. ఇంకా ఎక్కడ శాస్త్రాధ్యయనం చేస్తాం ఏమిటి? అందుకే మనం ఏం చేయాలంటే మన జీవన వృత్తి మనం ఎంచుకునేటప్పుడు భగవంతుని సేవకు మనకు కనీసమైనటువంటి సాధన సమయం లభించే విధంగా మన జీవితాన్ని, దీన్ని కెరీర్ ప్లానింగ్ అంటాం. బయట కెరీర్ ప్లానింగ్ అంటే వాడు ఏదో చెప్తాడు, 24 గంటలు 20 కోట్లు ఎలా సంపాదించాలి, నిమిషాన్ని కూడా వృధా చేయకుండా. మన లెక్కలు అవి కాదు. వీలైనంత ఎక్కువగా మన యొక్క సాధన చేసుకోవడానికి సమయాన్ని మనకిచ్చే జీవన విధానాన్ని మనకి ఎన్నుకోవాలి. అదే కొలమానం అన్నమాట. చాలామంది అడుగుతుంటారు, ఏ వృత్తి ఎంచుకుంటే మంచిదండి అని. నీకు ఏ వృత్తి ఎంచుకుంటే శ్రవణ కీర్తనం చేయగలవు, నువ్వు చక్కగా ఎక్కువసేపు భగవత్ సేవ చేయగలవు, ఆ వృత్తిని ఎంచుకో. కాబట్టి అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది బ్రహ్మచర్య జీవనం. పూర్తిగా 100% సమయం లభిస్తుంది. లేదంటే కనీసం భగవంతుడు ఇచ్చినటువంటి విధానంలో మనం అనుసరించినట్లయితే సమయం లభిస్తుంది. ఎవరైతే పూర్తిగా ఆశ్రమంలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికీ గ్రంథాలు చాలా వరకు పూర్తి చేసి ఉంటారు, ఎందుకంటే సమయం దొరుకుతుంది. అందుకే మనం ఈ వర్ణాశ్రమ వ్యవస్థని వీలైనంత త్వరగా కనీసం భక్తుల వరకు, బయట వాళ్ళకి వదిలేసేయండి. భక్తులైనటువంటి వారు సాధన చేయాలంటే వర్ణాశ్రమ విధానం అనేది ఉండాల్సిందే, లేకపోతే సాధ్యం కాదు. ఎందుకంటే ఈ జన్మలో మనం దీక్ష స్వీకరించినా మన సాధన చేయడానికి సమయం లేకపోతే మళ్ళీ తిరిగి రావాల్సిందే, మళ్ళీ భౌతిక ప్రపంచంలో పుట్టాలి. చూడండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.